తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 3 రోజుల ఢిల్లీ పర్యటన తర్వాత ఆయనలో మార్పొచ్చిందా? గతానికి భిన్నంగా ముఖ్యంగా అధికారుల విషయంలో కొంత కఠినంగా ఖచ్చితంగా ఉండాలనే నిర్ణయానికి వచ్చారా? అధికారులపై కలెక్టర్లపై కోపంగా ఉన్నారా? అలాగే మంత్రులకు మరింత దగ్గరయ్యే ప్రయత్నాలకు శ్రీకారం చుట్టారా? అంటే ఇటు అధికార వర్గాల నుంచి అటు రాజకీయ వర్గాల నుంచి కూడా అవుననే సమాధానమే వస్తుంది. ఢిల్లీ పర్యటన ముగించుకుని వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి మంగళవారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అఫ్కోర్స్ రాష్ట్ర అవతరణ దినోత్సవం వేడుకలతో పాటుగా ఇన్ఛార్జి మంత్రుల జిల్లా పర్యటనలో జూన్ 3వ తేదీ నుంచి 20వ తేదీ వరకు జరగనున్న భూభారతి రెవెన్యూ సదస్సులు, ధాన్యం సేకరణ తదితర అంశాలపై చర్చించేందుకే వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఉండొచ్చును. అయితే ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు కొంత భిన్నంగా ఉన్నాయని అంటున్నారు. జిల్లా కలెక్టర్లు కార్యాలయాలకు పరిమితమైతే కుదరదని ముఖ్యమంత్రి కారాఖండిగా చెప్పారు. మంత్రులు, జిల్లా కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటించి ధాన్యం సేకరణ, భూభారతి, ఇందిరమ్మ ఇల్లు, ఖరీఫ్ సీజన్ వ్యవసాయ కార్యకలాపాల అమలు తీరును స్వయంగా పర్యవేక్షించాలని ఆదేశించారు. జిల్లాల ఇన్ఛార్జి మంత్రులు మే 29, 30 తేదీల్లో జిల్లాలో పర్యటించి ధాన్యం సేకరణ, భూభారతి, ఇందిరమ్మ ఇల్లు, ఖరీఫ్ సీజన్ వ్యవసాయ కార్యకలాపాల అమలు తీరును సమీక్షించి నివేదికను జూన్ 1వ తేదీ సాయంత్రం 4 గంటలలోపు సీఎంకు అందజేయాలని ఆదేశించారు. అంతే. అయితే అదో రకం కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంతటితో ఆగలేదు. జిల్లా కలెక్టర్లకు గట్టి వార్నింగ్ ఇచ్చారని అంటున్నారు. ముఖ్యంగా కలెక్టర్లు క్షేత్రస్థాయి పర్యటనలు చేసి తీరాలని, లేదంటే ప్రత్యామ్నాయం చూసుకోవాలని వస్తుందని గట్టిగా అయితే హెచ్చరించారు. అంతేకాదు ఇకపై ప్రమోషన్లు, పోస్టింగులకు క్షేత్రస్థాయి పనితీరు ప్రధాన కొలమానంగా ఉంటుందని స్పష్టం చేశారు. అంతేకాదు జిల్లా కలెక్టర్లు ఎవరైనా సరే క్షేత్రస్థాయి పర్యటనలకు ఏ కారణమైనా ఎలాంటి ఇబ్బంది, అభ్యంతరం ఉన్నా వారి స్థానంలో ప్రత్యామ్నాయం చూసుకుంటామని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పారు. మాటినకపోతే సహించేది లేదని కూడా ముఖ్యమంత్రి హెచ్చరించేశారు. అలాగే ప్రభుత్వ పథకాలకు సంబంధించి మీడియా, సోషల్ మీడియా చేస్తున్న తప్పుడు ప్రచారం విషయంలో కలెక్టర్లు మౌనంగా ఉండడం పట్ల అసంతృప్తిని వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి, కలెక్టర్లు వాస్తవాలు చెప్పకపోవడం వల్ల తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నిజమని నమ్మే పరిస్థితి వస్తోందని అన్నారు. అధికారులు ప్రజలకు సరైన సమాచారం ఇవ్వడంలో క్రియాశీలకంగా ఉండాలని, వాస్తవ సమాచారం ఇచ్చిన తర్వాత కూడా తప్పుడు ప్రచారం కొనసాగితే అందుకు బాధ్యులైన వారిపై పోలీసులు కేసులు పెట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రభుత్వం చేసిన మంచిని చెప్పుకోకపోవడం వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోందని, జిల్లా కలెక్టర్లు క్షేత్రస్థాయి పర్యటనల వల్ల వాస్తవ విషయాలు బయటకొస్తాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. మొత్తం మీద ముఖ్యమంత్రి కలెక్టర్లతో సహా అధికారుల పనితీరు పట్ల సంతృప్తిగా లేరనే విషయం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా స్పష్టమైందని అంటున్నారు. అదలా ఉంటే ముఖ్యమంత్రి అసంతృప్తికి ఆయన 3 రోజుల ఢిల్లీ పర్యటనకు ఏదైనా సంబంధం ఉందా? కొన్ని పత్రికలు వచ్చినట్లు ప్రభుత్వ పనితీరు పట్ల పార్టీ అధిష్టానం అసంతృప్తి వ్యక్తం చేసిందిన నేపథ్యంలోనే ముఖ్యమంత్రి అత్త మీద కోపాన్ని దుత్త మీద చూపినట్లు అన్న చందాన అధికారుల మీద చూపించారా అనే కొత్త చర్చ అయితే మొదలైంది. అలాగే ముఖ్యమంత్రి, మంత్రులకు మధ్య సయోధ్య సరిగ్గా లేదని వస్తున్న కథనాలకు సమాధానంగానే ముఖ్యమంత్రి తమ నివాసంలో విందిచ్చారా అనే ప్రశ్న కూడా పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తోంది.